నా పేరు మనోహర్. వీళ్ళతో పాటు నేను కూడా యూఎస్ నుంచి వచ్చాను. జస్ట్ క్విక్గా ముగిస్తాను. ఇన్ని రోజులు మామూలుగా కొన్ని రోజులు తిరిగితేనే బోర్ కొడుతుంది. అంటే లెస్ ఒక ట్రిప్కి వెళ్ళినాం అనుకోండి, 5-6 డేస్ తర్వాత బోర్ కొడుతుంది. మేము 15 డేస్ నుంచి వీళ్ళందరితో తిరుగుతున్నాం, ఇంకా బోర్ కొట్టలే. దానికి రీజన్ ఏంటంటే మేము చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల నుంచి ఎంతమంది ఉపయోగపడుతుందో చూస్తుంటే ఇంకా ఇంకా చాలానే స్ఫూర్తి కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. చాలామంది ఎప్పుడైనా ప్రాబ్లం చూసినప్పుడు చూద్దాం చేద్దామని అంటారు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ సమయంలోనే చూసేస్తారు, ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న వరంగల్లో మానసిక వైకల్యం ఉన్న ఒక స్కూల్కి వెళ్ళాము. చాలా దీనావస్థలో ఉంది స్కూల్. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలామంది వస్తారు, చూస్తారు, చేద్దామంటారు, వెళ్ళిపోతారు. సో ఇక్కడున్న లీడర్షిప్ టీం అప్పటికప్పుడు అరౌండ్ 3 to 4 lakhs డొనేషన్ ఇమ్మీడియట్గా అనౌన్స్ చేసి విత్ ఇన్ ఎండ్ ఆఫ్ ద డే ఆ డొనేషన్ను కంప్లీట్ చేసేసారు. సో దాంట్లో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది మోహన్ అన్న. ఆ ప్రాబ్లం చెప్పిన ఎమ్మడే ఇమ్మీడియట్గా తను 1 lakh rupees ఇమ్మీడియట్ డొనేట్ చేసి స్టేజ్ నుండి కిందికి దిగే లోపల ఆ డొనేషన్ కంప్లీట్ చేశారు. సో వీళ్ళని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే జస్ట్ చెప్పడమే కాదు, వీళ్ళు చేసి చూపిస్తారు అన్నమాట. అన్న, ఇట్స్ వెరీ ప్లెజర్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.